డాగ్ ఉంది, ఈ డాగ్ని ఎప్పుడు కట్టేసే పెడతారో ఇంకే. హలో, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లైఫ్ విత్ దాని తెలుగు ఛానల్కి. అంత వీడియోకి లైక్ చేసుకొని, ఫాలో చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఏ మోడల్ గాడి అనేది కొంచెం కమెంట్ చేయండి, చూస్తాము. కార్లో 2 మంది కూర్చొని ఉన్నారు. ఈ సాటర్డే సండే అయిందంటేనే ఐటీ వాళ్ళంతా ఫుల్ ఫన్స్ గా వాయిస్. ట్రాక్టర్ రంగన్న. శనివారం అయితే ఎవరు ఆంజనేయం చూస్తానికి పోతారు అంతా కమెంట్ చేసుకోండి. సో మనం వచ్చేసి 3 years కంటిన్యూగా పోయినాం బ్రో. సాటర్డే అయితేనే మనము మిస్ అయితేను ఏదైనా 3 years లో 3-4 times, లేదంటే మాక్సిమం అంటే 7-8 times మిస్ అయింటాను అంతే బ్రో. లేదంటే కంపల్సరీ మనము ఆంజనేయం చూస్తానికి పోతాం బ్రో. ఆంజనేయన్గే జై అందు బిడి అన్నారా బ్రో. చూడండి బ్రో, ఇక్కడ ఒక డాగ్ ఉంది, ఈ డాగ్ని ఎప్పుడు కట్టేసే పెడతారో. ఇన్ కేస్ మీ చేతిలో ఒక డాగ్ తీసుకొని దాన్ని ఇట్లంతా కట్టేసి సాకినట్లుంటే కుక్కునే తీసుకొని వదండి బ్రో. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ కుక్కుని కట్టేసిండే వాళ్ళకంతా ఇన్ కేస్ ఇప్పుడు మిమ్మల్ని ఒక రూమ్లో కట్టేయిస్తాం, అదే వాష్రూమ్, అదే మీకు అంతా భోజనము మీకు ఆడికే వచ్చేస్తుంది అంటే ఎలా ఉంటుంది చెప్పండి. కుక్కలు అనేది పాపం బ్రో, ఇట్స్ అన్ ఎమోషనల్, ఎమోషన్. కుక్కలంతా ఎవరైనా కానీ టార్చర్ ఇచ్చేస్తారు బ్రో, కట్టేసే పెడతారు పాపము. అట్లుండే వాళ్ళు కుక్కలంతా తీసుకునేకే పోకూడదు బ్రో. ఏం ఊరికే కుక్కలు తీసుకుంటారు, మనకంతా బెజార్ అవుతుంది అట్లా చూస్తే. మనం ఏమైనా అడిగకపోతే నిన్ను ఎవరు గాండు అడిగేదానికి అంటారు. ఏం చేస్తాం చెప్పండి, అట్లా అయిపోయింది బ్రో. కుక్కలు అనేది తీసుకుంటే జాలీగా బ్రో, అవి మంచిట్లా. ఇన్ కేస్ మనం ఏడైనా పోతామంటే అవుట్లని తోడుకొని పోవాలా, లేదంటే వద్దు బ్రో, కుక్కలే తీసుకొని వద్దండి, ఆరాంగా ఉండండి. ఇప్పుడు బయట బేజాన్ కుక్కలు ఉంటాయి, ఆ కుక్కలకి మీరు భోజనం పెట్టండి. అట్లీస్ట్ మీరు అట్లా ఇట్లా కట్టేసేకి మాత్రం పోవద్దండి ఒక కుక్కలకి మాత్రము. అది నా ఒక రిక్వెస్ట్ చూసే వాళ్ళకంతా. నాకు బెటర్ అవుతుంది బ్రో దేవునితో చూస్తేనే. గ్రీన్ హౌస్ బ్రో, గ్రీన్ హౌస్ అంటే ఎవరికైనా ఏమని తెలిస్తే దీంట్లో ఏం క్రాప్ పెడతారు అనేది కమెంట్ చేయండి, చూస్తాము. దీంట్లో మంచి ప్రాఫిటబుల్ క్రాప్ ఒకటి ఉంది, అది ఏమనేది కూడా కమెంట్ చేయండి. మన ఎక్స్పర్ట్ ఒక చిన్నవాడు ఉన్నాడు బ్రో, యశ్వంత్ రెడ్డి, ద కింగ్ ఇన్ అగ్రికల్చర్ బ్రో. వాడు మంచి టాలెంట్ బ్రో. ఆ చిన్నవానికి అగ్రికల్చర్ అంటే వాడదా కింగ్ బ్రో నాకు తెలిసినట్ల. మన సైడు అగ్రికల్చర్ అంటే యశ్వంత్ రెడ్డి అంటే అగ్రికల్చర్ బ్రో. సైక్ బ్రో, వాడు సూపర్. మంచి టాలెంటెడ్ బ్రో అగ్రికల్చర్ అని వస్తే. చూడండి పిల్లకాయలంతా వచ్చి బాన్వాడి అంటారా ఏమంటారు అది లాంగ్వేజ్లో. మంచి ఆఫ్ రోడింగ్ స్టార్ట్ అవుతా ఉంది. ఆఫ్ రోడింగ్. ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు. పాటలు పాడుకొని పోవాలా బ్రో ఈ రోడ్. చూడండి దేవస్థానం వచ్చేసింది మామ, అంతా ఒక నమస్కారం వేసుకోండి.